చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని గత 10 రోజుల కిందట హైదరాబాద్లో అరెస్టు చేసిన ఏపీ పోలీసు అధికారులు ఆయనపై పలు సెక్షన్ల కింద పలు నగరాల్లో కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే నేడు కర్నూలు జేఎఫ్సీఎం కోర్టు ఆయనకి 20,000 పూచీకత్తుతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోసానిపై నమోదైన కేసుల నేపథ్యంలో ఆయనకి ఇప్పటికీ 3 కేసుల్లో బెయిల్ లభించింది. దీంతో రేపు పోసాని జైలు నుంచి బెయిల్పై బయటకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ముందుకెళ్లిన వైసీపీ నేతలు ఇప్పుడు ఆనాటి పాపాలకు గాను తప్పు చేసిన ప్రతి ఒక్క వైసీపీ నేత జైలు గడప తొక్కే పరిస్థితికొచ్చారు. బోరుగడ్డ నుంచి పోసాని వరకు ప్రతి ఒక్కరూ జైలు గడప తొక్కేవారే. అయితే ఏపీ ప్రభుత్వం ఈ కేసుపై పూర్తి ఫోకస్ పెట్టలేకపోయిందా, లేక ఈ కేసులో అధికారులు బలమైన వాదనలు వినిపించలేకపోతున్నారా, లేక వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా ఇవి కూటమి కక్ష రాజకీయాల్లో భాగమా అన్నట్లుగా కేసులు, అరెస్టులు, బెయిలు అనేది ఒక నిరంతర ప్రక్రియ కింద కొనసాగుతుంది. వైసీపీ ప్రభుత్వంలో జగన్ ఆధ్వర్యంలో 14 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆనాటి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబును సైతం వైసీపీ ఎటువంటి ఆధారాలు చూపకుండా అరెస్టు చేసి సుమారు 60 రోజుల పాటు బెయిల్ రాకుండా రాజమండ్రి జైల్లో నిర్బంధించగలిగింది. ఆ సమయంలో బాబు కేసులు, విచారణలు వాయిదాల రూపంలో సీరియల్ మాదిరి కొనసాగుతూ వచ్చాయి. కానీ నేడు వైసీపీ చోటామోటా నేతల విషయంలో కూడా ఆ పరిస్థితి కనిపించలేదు. ఇలా అరెస్ట్ అవుతున్నారు, అలా బెయిల్ మీద బయటకు వచ్చేస్తున్నారు. వీడియో ప్రూఫ్తో సహా పోసాని వాగిన చెత్తవాగుడు ఆధారంగా ఉన్నప్పటికీ ఆయనకు బెయిల్ లభించడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇక రామ్ గోపాల్ వర్మను ఇప్పటికీ ఏపీ అధికారులు చట్టబద్ధంగా నిర్బంధించలేకపోయారు. రోజా, పేర్ని నాని, కొడాలి విషయంలో కూడా కూటమి ప్రభుత్వం ఇంకా సైలెంట్ గానే ఉంది. ఒకవేళ వారి అరెస్టులు జరిగినా అది ఒక ఫార్మాలిటీ కిందే ఉంటాయన్న బలమైన సంకేతాలు వైసీపీ నేతలకు కూటమి ప్రభుత్వం తన చర్యలతో ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. అలాగే బోరుగడ్డ అనిల్ కూడా బెయిల్ మీద బయటికి వచ్చి మరీ ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై అనేక ఆరోపణలు చేశారు. జైలుకెళ్లి శిక్ష అనుభవించినప్పటికీ బోరుగడ్డలో తన చర్యల పట్ల ఎటువంటి పశ్చాత్తాపం కనిపించలేదు సరికదా, ఇంకా వైసీపీ మీద, జగన్ మీద అదే సైకో ప్రేమ కనపరిచాడు. ఇప్పుడు బెయిల్ మీద బయటికి రాబోతున్న పోసాని కూడా అనిల్ మాదిరి బయటికి వచ్చి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ పెద్దలపై నిందారోపణలు చేస్తూ జగన్ను మద్దతు తెలుపుతారా, లేక సైలెంట్ అవుతారా అనేది చూడాల్సిన విషయం. ఆధారాలు, పరిపాలనాపరమైన విమర్శలు చేస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. అయితే వీళ్లు చేసే వ్యక్తిగత మరియు అభ్యంతరకరమైన విమర్శలతోనే సమస్యంతా. మరి ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటాడో లేడో చూడాలి.